మనిషిలో రకరకాలమైన భయాలు, రకరకాలమైన కలవరాలు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముగు ఇశ్రాయేలు, చిన్న గుంపు. పురుగుకి ఎంత శక్తి ఉంటుందండి? దోమకు కానీ పురుగులు కానీ ఎంత శక్తి ఉంటుంది? దాని బతికెంత, తన జీవితం ఎంత? ఆయా సందర్భాల్లో మన జీవితాలు కూడా నా శక్తి ఎంత, నా బలం ఎంత, నా కుటుంబం ఎంత? స్వల్ప జనముగు ఇశ్రాయేలు, చిన్న గుంపు. మనకున్న బలాన్ని చూసుకున్నప్పుడు, మనకున్న బలగం చూసుకున్నప్పుడు, మనకున్న బలాన్ని చూసుకున్నప్పుడు, మన కుటుంబ స్థితిని చూసుకున్నప్పుడు మనం ఆయా సందర్భంలో భయపడిపోతూ ఉంటాం. ప్రియులారా, మన బలాన్ని బట్టి, మన బలగాన్ని బట్టి కాదు, కానీ మనం ఆరాధిస్తున్న దేవుని బట్టి మనం బలవంతులుగా మార్చబడబోతున్నాం. చెప్పలు కూడా మొదలు గట్టి. దేవుడు నేను 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 నీకు సహాయం చేస్తాను. హల్లెలూయా. పక్కన వాళ్ళకి చెప్పండి, నా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడని చెప్పండి. నా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఒక రాజు అంటాడు, దేవుడు సహాయం చేయకపోతే నేనేం చేయగలుగుతాను? అయ్యా నీవు రాజు కదా అంటే, అవ్వచ్చు. నీవు రాజు కదా, అవ్వచ్చు, రాజు అవ్వచ్చు. అంత నీ చేతిలోనే ఉంది కదా, ఓకే, ఉండొచ్చు. ప్రజలందరూ నీ స్వాధీనంలోనే ఉన్నారు కదా, ఓకే. భూములన్నీ నీయే కదా, ఓకే. కానీ దేవుడు సహాయం చేయకపోతే, దేవుడు ఆదుకోకపోతే, దేవుడు ఇవ్వకపోతే, దేవుడు ద్వారాలు తెరవకపోతే, దేవుడు సహాయం చేయకపోతే నేనేం చేయగలుగుతాను? నేను ఎంత చేసినా, నేను ఎంత ఇచ్చినా, ఎంత సహాయం చేసినా మనుషులు చంపుకొని తినంత భయంకరమైన కరువు దేశంలో తాండవం ఆడుతుంది. ఈ సమస్యలకు పరిష్కారం రావాలంటే దేవుడు దిగి రావాలి. ఈ కరువు కోర నుండి బయటికి రావాలంటే దేవుడు రావాలి. పట్టణంలో ఉన్న భయాలని తొలగిపోయి ప్రజలు ప్రశాంతంగా బ్రతకాలంటే, 3 పూట్ల ప్రశాంతంగా తిని తమకు, తమ బిడ్డలకి, తమ కుటుంబానికి సంరక్షణ కలగాలంటే దేవుడు రావాలి, దేవుడు సహాయం చేయాలి అని రాజే చెప్పాడండి. దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్త రాత్రి మరి ఏ భయం మిమ్మల్ని వేధిస్తుందో, ఏ కలవరాలు మిమ్మల్ని బాధిస్తుందో, మీ కలవరాల నుండి, మీ భయాల నుండి నా దేవుడు విడిపించి మీకు సహాయం చేయునుగాక. ఒకే రాత్రిలో మొత్తం మారిపోయింది. ఒకే రాత్రిలో, ఒకే రోజులో లైఫే మారిపోయిందండి. ఊహించలేదు ఇలా మారుతుందండి. ఒకే రాత్రిలో అంతా మారిపోవడం ఏంటి? కాలక్రమేణం కొండైనా కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుంది అంటారు. సరే, కొంచెం తిన్నాం కాబట్టి కరిగింది అనుకోవచ్చు. అక్కడ కొంచెం ఖర్చు పెట్టాం కాబట్టి అయిపోయింది అనుకోవచ్చు. హెల్త్ రోజు రోజుకి కొంచెం దిగజారిపోయి లేకపోతే క్షీణించి మనం దెబ్బతిన్నామంటే అది వేరే విషయం. ఒకే రోజు, ఒకే రాత్రి లైఫే మారిపోయింది. విలాసవంతమైన జీవితం, గుడార నివాసి, నీడ పట్టున బతికినవాడు, ఎండ తగలలేదండి, నీడ పట్టున బతికినవాడు, తల్లి ఆలోచన చెప్పున, తల్లి ఆధ్వర్యంలో ఒక పెద్ద ఇల్లు. యాకోబు చరిత్ర మనం చూసి ఇంటి మేనేజ్మెంట్ మొత్తం యాకోబుదేనంట. ఎందుకంటే ఆ పెద్దోడు ఎప్పుడు బజార్లో తిరుగుతుంటాడు. వాడికి తెలియదు ఎవరు వస్తారో తెలియదు, ఎవరు పోతారో తెలియదు. వాడు పెద్దగా ఏది పట్టించుకోడు. మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా యాకోబుదే. ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని పశువులు ఉన్నాయి, ఎవరికి జీతాలు ఇవ్వాలి, ఎవరికి భత్యాలు ఇవ్వాలి, ఎంత ఆహారం తెచ్చుకుంటున్నాం, ఎంత ఖర్చు అవుతుంది, ఆ లెక్కలు రాసేదంతా యాకోబే. వాళ్ళ నాన్న కొంచెం కంటి చూపు తగ్గింది. తల్లి ఏం చేస్తుంది? మొత్తం బాధ్యత. ఎంతోమంది పని మనుషులు, పెద్ద లక్షాధికారులు, వాళ్ళు కోటేశ్వర్లు, సాధారణమైన కుటుంబం కాదు. దాసులు, పనివాళ్ళు అందరూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అంత లైఫ్ అంతా సాఫీగా జరుగుతుంది, అంత హ్యాపీగా జరిగిపోతుంది. జ్యేష్ఠత్వం కూడా ఈ మధ్యకాలమే వచ్చింది. ఇంటికి జ్యేష్ఠుడిగా మారిపోయాను. అది కూడా ఎందుకు తీసుకున్నట్టు, నీకెందుకు జ్యేష్ఠత్వం? నీవు ఏదైనా ఇంటి పట్టున ఉంటే కదరా. నీవు ఎప్పుడు బజార్లో తిరుగుతావు, నువ్వు ఎప్పుడు చూస్తున్నా అడవిలో తిరుగుతావు, అడవి నివాసి. నువ్వేం చేసుకుంటావు? నీకేం తెలుసు? ఎంతమంది పనోళ్ళు ఉన్నారో తెలుసా నీకు? ఎంతమంది రోజు భోంచేస్తున్నారు నీకు తెలుసా? మన ఆదాయం తెలుసా? గొర్రెలు ఎంత పాలిస్తుందో తెలుసా? గేదెలు ఎంత పాలిస్తుందో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. రాబడి ఎంత తెలుసా? మన ప్రాపర్టీ ఎంత తెలుసా? ఇంటికి పరిస్థితులు ఏం తెలుసా? నీవేదో వెళతావు, నీ దారిలో తిరుగుతూ ఉంటావు, నువ్వు దేశ తిమ్మరిలాగా తిరుగుతుంటావు. ఎందుకురా నీకు జ్యేష్ఠత్వం? నాకు ఇచ్చేమని తీసేసుకున్నాడు. ఆ జ్యేష్ఠత్వం కూడా వచ్చేసింది. అంత బాగా జరుగుతుంది అనేసరికి ఒక చిన్న సమస్య, లైఫే మారిపోయిందండి. కట్టుబట్టతో, చేతి కర్రతో ఆయన రోడ్ల మీద పడ్డాడు. భీకర ధ్వని కలిగిన పాడైన ఎడారులు,
చక్కని పరుపు మీద మంచి దిండు పెట్టుకొని మంచిగా దుప్పటి కప్పుకొని హాయిగా ఇళ్లలో టైంకి నిద్రపోయాడు, టైంకి లేచాడు. ఎట్టుందో ఆయన లైఫ్ మనకు తెలీదు. అలాంటిది ఒక్కసారి ఎడారులో అరణ్యములో పడ్డాడండి. భీకర ధ్వని కలిగిన పాడైన ఎడారులు. భయపడిపోయాడు, వణికిపోయాడు. ఇంత మార్పా? ఒక్క రోజులో ఇంత మార్పా? లక్షాధికారి భిక్షాధికారి అయినట్లు ఇంత మార్పా? గురి గమ్యం ఏమీ తోచట్లేదండి, ఏమీ అర్థం కాని పరిస్థితి. లైఫ్లో మనకు ఆయా సందర్భంలో మనం భయపడడానికి కారణం ఏంటంటే మనకున్నవన్నీ ఏమైపోతుందో తెలీదు, మనం సంపాదించినంత ఏమైందో తెలీదు, ఎట్టుపోయిందో తెలీదు. లైఫ్ ఇంత మార్పు వస్తుందని మనం ఊహించుండము. ఊహించని పరిస్థితులు అకస్మాత్తుగా వచ్చి మన జీవితంలోనికి వస్తే మనం జీర్ణించుకోలేము. భయం వెంటాడుతుంది మనల్ని. యాకోబు లైఫ్లో మరొక సందర్భాన్ని మనం చూస్తే, వాళ్ళ మామ దగ్గర నుండి వస్తున్నప్పుడు ఆయన వెంటనే లాబాను వస్తున్నాడని తెలుసుకున్నప్పుడు భయపడిపోయాడు. ఎందుకంటే ఎక్కడ తన కుమార్తెలను తీసుకెళ్ళిపోతాడేమో. లాబాను కుమార్తెలు అంటే యాకోబుకి ఏమవుతారు చెప్పరే? లాబాను కుమార్తెలు యాకోబుకి ఏమవుతారు? వాళ్ళు భార్యలు కదా. వాడు వస్తున్నాడంటే వచ్చి వాళ్ళ అమ్మాయిలను తీసుకెళ్ళిపోతే. చాలామంది చేసేది అదే. ఏదో చిన్న సమస్య వచ్చేసి మా అమ్మాయిని పంపి మేము సాకలేమా, మేము పెంచలేమా, ఓ ముద్ద అన్నం పెట్టలేమా, గుడ్డ కొని పెట్టలేమా? గుడ్డ కోసం అన్నం కోసమా కాపురం చేస్తున్నారు? పంపించేవయ్యా, పెద్ద బోడిగాడివి, 25 ఏళ్ళు పెంచాను నేను నా కూతుర్ని, నీవు వేలుకుంటావనే కన్నానా నా కూతుర్ని, నీవు పోషిస్తావనే పెంచానా నా కూతుర్ని, పంపించారా బోడిగాడివి నీవెవరు అని తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్తావయ్యా, నీవు అంత అన్నం పెడతావు, గుడ్డ కొని పెడతావు పండక్కి, ఓకే మంచిదే కాదనట్లా. అదా కుటుంబ వ్యవస్థ అంటే. ఆమె లైఫ్ లాంగ్, ఆమె జీవితకాలానికి అయితే నీవు సంరక్షణ ఇవ్వగలుగుతావా? తీసుకెళ్ళిపోవడానికి వచ్చాడండి, తీసుకెళ్ళిపోతాడేమన్న భయం. ఎక్కడ ఫ్యామిలీ విచ్ఛిన్నం అయిపోతుందో, ఎక్కడ బంధం తెగిపోతుందో. ఈ ఆడవాళ్ళు అంటారా, అటు భర్తని కాదనిలేరు, ఇటు నాన్ని కాదనిలేరు. ఏంటండి, భర్తలోనే తండ్రిని చూసుకుంటుంటారు వాళ్ళు. ప్రతి ఆడపిల్ల నాకు కాబోయేవాడు మా నాన్నలాగా నన్ను చూసుకోవాలని చెప్పి, మా నాన్నలాగా చూసుకోవాలని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అనమాట చాలామందికి. అటు నాన్ని కాదనిలేరు. వీళ్ళకి ఎంత చెప్పినా, ఎంత నచ్చ చెప్పినా వచ్చి అమ్మాయి చిన్నారి అనేదో ఒకటి అన్నాడు అనుకోండి, వాళ్ళ నాన్న మైండ్ ఎటు మారుతుందో తెలియదు వీడికి. నాన్న వస్తానా నన్ను పోయింది అనుకోండి, ఫ్యామిలీ ఏమైపోవాలి, నా పిల్లలు ఏమైపోవాలి, నా ఫ్యామిలీ అయిపోవాలి, భయం. అవన్నీ మీరు తర్వాత చదువుకోండి, బైబిల్లో ఉంటాయి. నీ కుమార్తెలు నువ్వు తీసుకెళ్ళిపోతావేమో నేను భయపడ్డాను. కుటుంబాలు ఏమైపోతుందో, ఎవరి దారి వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతే నా బ్రతికి ఏమైపోతుందో. నేను కష్టపడి పోరాడి సంపాదించుకున్న నా కుటుంబాన్ని తీసుకెళ్ళిపోతే నేనేమైపోతాను, నా పిల్లల్ని పట్టుకెళ్ళిపోతే నేనేమైపోతాను. మనం సంపాదించింది, మనం పోగు చేసుకున్నది అంత సాఫీగా జరుగుతుంది, అంత సంతోషంగా జరిగిపోతుంది, అంత మంచిగా బతుకుతున్నాము అనుకుంటున్నప్పుడు ఈ ఫ్యామిలీ ఏదైనా చిన్న సమస్య వస్తే ఏం జరుగుతుందో, కుటుంబం విడిపోతే, కుటుంబం విచ్ఛిన్నమైపోతే ఏం జరుగుతుందనే భయం మరొక వైపున. మరి ఎవరి కోసం ప్రభు మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదండి. ఎవరి పరిస్థితులు గుండా సాగిపోతున్నారో తెలియదు. మేబీ ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే లైవ్లో కార్యక్రమాన్ని వీక్షిస్తుండొచ్చు. ఎవరి కోసం ఈ మాట తెలీదు. కుటుంబం ఎక్కడ దెబ్బతింటుందో, కుటుంబ వ్యవస్థ ఎక్కడ పాడైపోతుందో, భార్యాభర్తల మధ్యలో ఏ సమస్య తల ఎత్తుతుందో, నా పిల్లల జీవితం ఏమైపోతుందో, ఏదో ఒక భయం నేను పట్టి పీడిస్తుందేమో. థర్డ్ వన్, యాకోబు గురించి మనం ఇంకా గమనిస్తే, వాళ్ళ అన్న 400 మందిని వెంట పెట్టుకొని వస్తున్నాడనే వార్త విన్నప్పుడు మిక్కిలి భయపడి తొందరపడిపోతున్నాడు. కచ వణికిపోయాడు. కొన్ని వార్తలు మనల్ని ప్రశాంతత లేకుండా చేస్తుంది. వాళ్ళు ఎందుకు వస్తున్నారో మనం కొంచెం, అందుకే ఎప్పుడైనా ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు రిలాక్స్గా ఉండి, సరే ఎందుకు వస్తున్నాడో మాట్లాడదాం. ప్రైజ్లా ఆమె చెప్పండి అది గట్టిగా. మాట్లాడితేనే కదా విషయం తెలుస్తుంది. మాట్లాడకముందే భయపడిపోతే ఎట్లా? నువ్వు అవతల ఏం జరుగుతుంది, అవతల వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకొని, సరే అది టెన్షన్ పడాల్సిన విషయం ఉంటే నువ్వు టెన్షన్ పర్వాలేదు. రిపోర్ట్ రాలేదు, రిపోర్ట్ వచ్చిన తర్వాత నీవు రిపోర్ట్ చూసి టెన్షన్ పడినా పర్వాలేదు. రిపోర్టే రాలేదు, ముక్క తీసి పైకి పంపించారంట. ఏంటది చెప్పాలి? ముక్క తీసి పైకి పంపించారంట. ఒకటే టెన్షన్. అంటే క్యాన్సర్ సూచనలు ఏదో ఉన్నాయని టెస్ట్ కోసం పంపించారు. ముక్క తీసి పైకి పంపించారు. ఏదో గడ్డ, ఆ గడ్డలో ఒక ముక్క తీసి పైకి పంపించారు. ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు ఒకటి వచ్చిన తర్వాత, సో అదే ప్రాబ్లం అంటే సరే దాని గురించి ఆలోచిద్దాం.
అదే ప్రాబ్లం అంటే అప్పుడు ఆలోచించి టెన్షన్ పడితే పర్వాలేదు. వారం తర్వాత వచ్చే రిపోర్ట్ కోసం వారం రోజు ముందు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? కొన్ని వార్తలు, కొన్ని మాటలు ఎవరో వచ్చి చెప్పారు, అయ్యా 400 మంది వచ్చేవాడు చెప్పేవాడు పూర్తిగానే చెప్తారా? స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆ పూర్తిగా కూడా చెప్పరు. 400 మందిని వెంటబడి ఈ వార్తను ఎప్పుడైతే విన్నాడో భయపడిపోయాడు. యెజబేలు స్త్రీ పంపించిన వార్త ఒక దైవ సేవకుని జీవితమే చిన్న భిన్నముగా మారిపోయిందండి. అదొక చిత్రహింస అంతే. ఇక ఒకప్పుడు అనుకూలంగా ఉన్నవాడు, ఒకప్పుడు మనకు ఫేవర్గా ఉన్నవాడు వ్యతిరేకంగా లేచారని రాజైన యెహోషాఫాతు మీద ఉమ్మడిగా వాళ్ళంతా ఒకటైపోయి యెహోషాఫాతును ఒంటరిగా చేసేసి ఒక పెద్ద సమూహం గుంపుగా ఒకప్పుడు ఫేవర్గా ఉన్నవాళ్ళు, ఒకప్పుడు మన ద్వారా మేలు పొందిన వాళ్ళు, ఒకప్పుడు మన ద్వారా సహాయం పొందుకున్న వాళ్ళు ఇప్పుడు శత్రువులాగా విజృంభించి మనకు వ్యతిరేకంగా లేచి వస్తున్నారని వార్త వినబడినప్పుడు యెహోషాఫాతు భయపడిపోయాడు. మరి ఈ రాత్రి ఏ భయాలు మిమ్మల్ని పట్టి పీడిస్తుందో ప్రభు మాట్లాడుతున్నాడు. పురుగు వంటి యాకోబు, నువ్వు పురుగు అనే సంగతి నాకు తెలుసు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనం ఎవరమో ఒకవేళ మనకు తెలియదేమో కానీ ప్రభుకు తెలుసు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు. నీ బలం ఏంటో, నీ శక్తి ఏంటో, నీ తెలివి ఏంటో, నీ సామర్థ్యం ఏంటో నాకు తెలుసు నీ శక్తి ఏంటో, నీ సామర్థ్యం ఏంటో. నువ్వు పురుగు వంటి యాకోబు. నీది చిన్న కుటుంబం, చిన్న సమూహం. నీకున్న ఆ శక్తిహీనతను బట్టి, నీకున్న స్థితిని బట్టి భయంతో, కలవరంతో ఒకవేళ కొనసాగించబడుతున్నావేమో. నీ కోసమే ఈ రాత్రి ప్రభు మాట్లాడుతాడు. పురుగు వంటి యాకోబు, భయపడవద్దు, నేనున్నాను, నేను నీకు సహాయం చేయబోతున్నాను. చెప్పండి కూడా అందరు గట్టి 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 హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా.